అనేక మంది త్యాగాలు రక్తం చిందించిన తర్వాత వచ్చినటువంటి ఫ్యాక్టరీని ఇవాళ కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం 8 లక్షల కోట్ల రూపాయల ఆస్తుల్ని కారు చౌకగా అమ్మి ఇక్కడ 17,000 మంది కాంట్రాక్ట్ లేబరు, పెర్మనెంట్ ఎంప్లాయీస్ సుమారు ఆఫీసర్స్ కలిపేసి 18,000 మంది మొత్తం వీళ్ళందరినీ కూడా ఈదుల్లో పెట్టి ఉద్యోగాల నుంచి తొలగించి అనేక దుర్మార్గమైన చర్యలు అనమాట. ఇవాళ 4,500 మంది కుటుంబం ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ లేబర్ ఇక్కడ 1,00,000 మంది ఉన్నారనమాట. భార్య పిల్లల్ని ఈదుల్లోకి నెట్టి ఇవాళ ఆకలితో చంపాలని చెప్పేసి దేశంలో ఎక్కడా కూడా బ్రిటిష్ వాళ్ళు కూడా చేయలేదన్నమాట. పారిశ్రామిక చట్టాలు ఉన్నాయి, ట్రేడ్ యూనియన్ చట్టాలు ఉన్నాయి, కార్మికులతో చర్చించాలి, నష్టాలు లాభాలు, ప్లాంట్ అభివృద్ధికి ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులు 4 లక్షల కోట్ల రూపాయల ఆస్తిని పెంచారు. ఉత్పత్తి ఇవాళ 3 మిలియన్ టన్నుల్ని మొత్తం 7.3 మిలియన్ టన్స్కి తీసుకొచ్చారంటే వాళ్ళ భాగస్వామ్యం ఉంది. దేశంలో సంపద ఉందంటే ఆ సంపదలోనే 30 కోట్ల రూపాయల పైచిలుక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ లేబరే చెల్లించారనమాట. ఇటువంటి దుర్మార్గమైన చర్య కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత ఒక పక్కన ప్రకటనలు చేస్తుంటే ఇవాళ కేంద్రం నుంచి ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ పర్సనల్ 2 నెలల కిందట రాజీనామా చేశాడు. రాజీనామా చేసినోడు జీతం ఇస్తున్నారు అనమాట. ఈ స్టీల్ ప్లాంట్ తగలెట్టినోడికి సెలవు ఇచ్చి జీతం ఇస్తున్నారు. ఇది ఎక్కడండి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎక్కడుంది? దేశంలోని సిబిఐ కానీ వీళ్ళ మీద చర్య తీసుకొని మొత్తం ఇక్కడ ఉన్న డైరెక్టర్ పర్సనల్ని ఇమీడియట్గా పంపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. సెయిల్లో విలీనం చేయండి. ఈవేళ ప్లాన్ ప్రకారం స్టీల్ ప్లాంట్లో 7.3 మిలియన్ టన్స్ సంబంధించి మ్యాన్ పవర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లానింగ్ కమిషన్ అప్రూవల్ చేసినటువంటి మ్యాన్ పవర్ అనమాట. 1900 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్, అలాగే ఎక్స్పెన్షన్కి ఇచ్చినటువంటి ఏదైతే కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారో వీళ్ళంతా ఎక్స్పెన్షన్ కోసం ఇచ్చారనమాట. 7.3 మిలియన్ టన్స్ నువ్వు తీస్తానని చెప్తుంది, ఇవాళ పబ్లిక్ సెక్టార్లో ఉంచుతామని చెప్పేసి ఈ రకమైనటువంటి చర్య కార్మికులను ఇంటికి నెట్టితే కుదరదు. ఇవాళ గతంలో ఏ పోరాటం అయితే జరిగిందో అదే పోరాటానికి నిర్వాసితులు అలాగే సంఘాలు అన్నీ కూడాను ప్రజలందరూ కూడా తెలుగు ప్రజలందరూ కూడా రోడ్లెక్కి పోరాడతాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగాను సమావేశం పెట్టి యజమాన్యం యొక్క ఆంక్షలు పడుతుందా ఆంక్షలన్నింటినీ తొలగించేలాగా పూర్తి అయ్యే వరకు కూడా మేము ఈ పోరాటం రేపటి నుంచి వీధుల్లో పెద్ద ఎత్తున జరగబోతుందని చెప్పేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. 1325 రోజుల నుంచి ఇక్కడ ఉద్యమం నడుస్తూ ఉంది. ఈ ఉద్యమ నేపథ్యంలో తెలుగు ప్రజల మద్దతుతో ఉద్యమాన్ని ఇక్కడ నడుపుతూ ఉన్నాం. రాష్ట్రంలో ప్రభుత్వాలే మారినాయి. ఈ నేపథ్యంలో మొత్తం పూర్తి స్థాయిలో 3 బ్లాస్ట్ ఫర్నేసులు నడపాలని చెప్పేసి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి, అట్లాగే స్టీల్ ప్లాంట్ సెయిల్లో విలీనం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉద్యమం కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ నుంచి పెత్తనం చేస్తూ తన నచ్చిన పద్ధతిలో 7,500 మందికి హౌస్ రెంట్ అలవెన్స్ ఖాళీ చేస్తూ ఇవ్వని చెప్పేసి సర్క్యులర్ జారీ చేసింది. ఇప్పటికే ప్లాంట్లో అట్టుడుగుతూ ఉంది. నేను అర్ధమంతరంగా 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని ఉద్యోగాలు పెరుగుతూ కాంట్రాక్టర్కి కానీ 30 ఏళ్ళ నుంచి పనిచేసిన వర్కర్కి కానీ ఎవరికి ఏమి చెప్పకుండా లిస్టులు తయారు చేసి రాత్రి 10 గంటల దాకా బయోమెట్రిక్లో ఉన్న పేర్లని డిలీట్ చేసి మీరు బయటికి పండి అంటూ ఉన్నారు. ఇది స్వతంత్ర భారతదేశమా లేక బ్రిటిష్ పాలన? బ్రిటిష్ పాలనలో కూడా ఇంత దుర్మార్గంగా వ్యవహరించారని చెప్పి ఎప్పుడు అనుకోవడం లేదు. అటువంటి పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి? ఢిల్లీ నుంచి వచ్చి సెక్రటరీ గారు ఇక్కడ ప్లాన్ నడపాలనుకుంటా ఉన్నాడా? రాష్ట్రం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి మీ గోండాగిరి ఇక్కడ చెల్లదని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి ఇన్వాల్వ్ అయింది అని తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల నుంచి కూడా యాజమాన్య తాకీదులు వచ్చినాయి. ఎవరి జోలికి వెళ్ళొద్దని చెప్పేసి. జోలికి వెళ్ళడమే కాదు, వారం రోజుల్లో మళ్ళీ చూస్తాం, నెల రోజుల్లో చూస్తాం కాదు. ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో గతంలో 40,000 మంది పనిచేసేవారు కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ ఉద్యోగులు. ఇప్పుడు కేవలం 26,000 మంది ఉన్నారు. ఉద్యోగాలు తీయడం అంటే ముయ్యడమే తప్ప ఇంకోటి కాదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఉద్యోగాలు నగరనారకి సేల్కి తరివేయడం అంటే ఇది ముయ్యడం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి మీ శక్తియుక్తులన్నీ కూడా 3 బ్లాస్ట్ ఫర్నేసులు నడపడం మీద పెట్టండి. యువతకి వేలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్న పార్లమెంట్లో మీరే చెప్పారు, యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి. తద్వారా గవర్నమెంట్కి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి వేల కోట్ల రూపాయలు ట్యాక్సులు కట్టేదని మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఈ సర్కులర్ని కూడా విత్డ్రా చేసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉండని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం.